గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. JTL Infra లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే JTL Infra Limited ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లయర్ ఆఫ్ స్టీల్ ట్యూబ్స్, పైప్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్టీల్ రిలేటెడ్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 1431 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ PE వచ్చేసి 38 ఉంది. అదేవిధంగా ROCE గమనించినట్లయితే 27 ఉంది. ROE వచ్చేసి 28 ఉంది. డెట్ చాలా తక్కువ ఉందండి, +% లేదు. కంపెనీ యొక్క రిటర్న్స్ అంటే ఇక్కడ రిటర్న్స్ లాస్ట్ 3 months రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 35% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అదేవిధంగా లాస్ట్ 6 months రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 131% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 411% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము ఫండమెంటల్లీ గ్రోత్ అవుతున్న కంపెనీ అండి. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ బిట్వీన్ ప్రెజెంటేషన్ మధ్యలో ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ యావరేజ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీగా సేల్స్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కూడా ఆన్ యావరేజ్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గమనించినట్లయితే సేల్స్ గ్రోత్ పెరుగుతుంది, అంటే సేల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2021 చూడండి, 12 month ట్రైలింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆల్మోస్ట్ 80% అబ్జర్వ్ చేస్తారా. ఆల్మోస్ట్ 70-80% మధ్యలో ఇక్కడ సేల్స్ పెరగడం జరిగింది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి, నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో రిజల్ట్స్ గమనించండి. కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ పెంచుకోవడం జరుగుతుందా లేదా తగ్గించుకోవడం జరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోరింగ్స్ తగ్గించుకుంటున్నారా పెంచుకుంటున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బోరింగ్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. సో ఇది మనం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మ్యాక్సిమం మైనస్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 62.52 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 37.48 ఉంది. ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్లో మీరు అబ్జర్వ్ చేయండి ట్రెండ్ వచ్చేసి ఆల్మోస్ట్ అప్పర్ ట్రెండ్ ఉందండి. అదేవిధంగా చూడండి ఏదైతే హైయర్ ప్రైస్ ఉందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది గమనించండి. ఓకేనా, హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. వీలైతే ఈ స్టాక్ని మీరు 250 అబోవ్ క్రాస్ అయిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.